ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టితో దేశ రాజధాని ఢిల్లీ నీట మునిగింది. ఇక రాజస్థాన్లో సవాయ్ మాధోపూర్ సిటీని వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తర భారతంలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సఫ్దర్గంజ్ ప్రాంతంలో చాలా ఇళ్లలోకి వరద నీరు చేరింది. సఫ్దర్గంజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వరద నీరు చేరింది. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటితో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు నీట మునగడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఇక ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో కూడా కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. సవాయి మాధోపూర్ నగరం నీట మునిగింది. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్ లోకి వరద నీరు చేరింది. పట్టాలు నీట మునిగాయి. దీంతో పలు రైళ్లు స్టేషన్ లోనే ఆగిపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక భారీ వర్షాలకు యూపీలోని వారణాసి నగరం నీట మునిగింది. అటు ఉత్తరాఖండ్ లోని కూడా భారీ వర్షాలతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.